కంపెనీలు తేవాలని ప్రయత్నం చేసిండ్రు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉండి రంగారెడ్డి జిల్లాకు, చేవెళ్లకు, వికారాబాద్కు, తాండూరుకు, పరిగికి అన్యాయం చేసింది ఎవరు? వాళ్ళ పక్కన చేరి వాళ్ళతో అంటగాక్కుంటా ఇంకా రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయాలని కొంతమంది చూస్తున్నారు. అందుకే ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇదే కాదు, మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం. తొందరలోనే మహారాష్ట్రకు వెళ్తా, అక్కడ ముఖ్యమంత్రిని కలుస్తా. తుమ్మిడి హెట్టి దగ్గర 152 మీటర్లకు మనం అడిగినాం. 148 మీటర్ల ఎత్తున కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఏదో వయా మీడియాగా 149 150 మీటర్ల ఎత్తున తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు, గోదావరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టి ఆదిలాబాద్ జిల్లాకు 1,50,000 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. అదేవిధంగా మల్లన్న సాగర్ నుంచి మెదక్కే మలిపిన గోదావరి జలాలను మళ్ళీ రంగారెడ్డి జిల్లాకు తెచ్చి చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి, కొంత కొడంగల్ ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ నగరం యొక్క ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఈరోజు ఈ సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చినాం. అందుకే మిత్రులారా, వేదిక మీద ఉన్న పెద్దలందరూ నేను అడుగుతున్నా, మూసీ నది ఒక మురికి కూపంగా మారింది. దీన్ని అద్భుతంగా మార్చుకుందామా లేదా ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. గంగా నది రివర్ ఫ్రంట్ను ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ దాస్ కట్టుకున్నాడు. ఈరోజు ఢిల్లీలో రేఖా గుప్తా యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటుంది. నేను అడుగుతున్న మిత్రులను, నరేంద్ర మోడీలో గంగా నది ప్రక్షాళన జరుగుతాయి, యమునా నది ప్రక్షాళన ఢిల్లీలో జరుగుద్ది. ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన జరుగుద్ది. గుజరాత్లో మీకు సబర్మతి నది ప్రక్షాళన జరుగుతుంది. నేను అడుగుతున్న, హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగకూడదు? నరేంద్ర మోడీ గారు చేసుకోవచ్చు, యోగి చేసుకోవచ్చు, రేఖా గుప్తా చేసుకోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఎందుకు మూసీ నది ప్రక్షాళన జరగొద్దు? ఎందుకు అడ్డం పడుతున్నారు ఈ దుర్మార్గులు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే కాంగ్రెస్ ఈ పని చేస్తే కాంగ్రెస్కు మంచి పేరు వస్తుందని ఒకే ఒక ఆలోచన. మా మీద రాజకీయంగా కోపం ఉంటే మాతో కొట్లాడండి. ఇవాళ ప్రజలు తీర్పిచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అభివృద్ధిలో భాగంగా పార్టీలకు అతీతంగా అటు ప్రకాష్ గౌడ్ అయినా, మహేందర్ రెడ్డి గారైనా, మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చి ఈరోజు అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు. ఇవాళ రాజేంద్ర నగర్ అభివృద్ధి చెందితే ప్రకాష్ గౌడ్ గారికి మంచి పేరు వస్తుంది. ప్రజలు ఆయన కోటేశారు. 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు. ఎందుకో ఈ మూసీ నది ప్రక్షాళన చెయ్యాలనే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఈరోజు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను బాగు చేయాలి, మూసీ నది మీద మనం ఎలివేటెడ్ కారిడార్లు కట్టాలి అని ఎందుకు ఆలోచన చేయలే? అందుకే ఈరోజు బుద్వేల్ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన హబ్గా మనం ఈరోజు అభివృద్ధి చేయాలనుకున్నాం. గేట్వే ఆఫ్ ఢిల్లీ, ఈరోజు గేట్వే ఆఫ్ ముంబై ఉన్నది. హైదరాబాద్ కూడా గేట్వే ఆఫ్ హైదరాబాద్ కింద ఈరోజు ప్రణాళికలు మనం సిద్ధం చేసుకున్నాం. 3 నెలల్లో ఈ నగరాన్ని ప్రపంచ స్థాయిలో పోటీపడే నగరంగా మనం తీర్చిదిద్దుకుంటాం. అందుకే ఈరోజు ఈ అభివృద్ధిలో కలిసి రాండి. హైదరాబాదు నగర నిర్మాణంలో మీరు భాగస్వాములు కాండి. ఈ రోజున్న ఔటర్ రింగ్ రోడ్డు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టకపోయింటే ఈ నగరం ఇంత అభివృద్ధి చెందుతుండేనా? ఆనాడు ఐటీ కంపెనీలు తేకపోయింటే, ఫార్మా కంపెనీలు తేకపోయింటే ఇన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండేనా? ఇవాళ ప్రపంచ చిత్రపటంలో హైదరాబాదు నగరానికి గుర్తింపు వస్తుండేనా? ఇవన్నీ ఆనాటి ముఖ్యమంత్రులు ప్రణాళికలు చేసిండ్రు కాబట్టే ఈరోజు మన నగరానికి ఒక గొప్ప పేరు వచ్చింది. అందుకే ఇవాళ తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తున్నాం. డిసెంబర్ 9, 2025 నాడు తెలంగాణ జాతికి అంకితం చేయబోతున్నాం. రాబోయే 100 సంవత్సరాలు హైదరాబాదు నగరమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు మనం నడిపించాలో ఇవాళ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. కలిసి రండి. ఈ కడుపులో విషం పెట్టుకొని ప్రాజెక్టులు ఆపకండి. ఇవాళ మనం మూసీ రివర్ ఫ్రంట్ని చేసుకుందాం, ఫ్యూచర్ సిటీని కట్టుకుందాం, RRR నగరాన్ని, RRR రింగ్ రోడ్లను వేసుకుందాం, మెట్రో నగరాన్ని విస్తరించుకుందాం. ఇవాళ ఇవన్నీ ప్రణాళికలు చేసుకోవాలంటే మీ అందరి సహకారం ఉండాలి. మీరు అండగా నిలబడండి. రాబోయే 10 ఏళ్లలో అద్భుతమైన నగరంగా, ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాదు నగరాన్ని తీర్చిదిద్ది లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే రాష్ట్రంగా
మన తెలంగాణను తీర్చిదిద్దుకుందాం మిత్రులారా. వాళ్ళు వీళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని రకాలుగా అడ్డం పడ్డా మా ప్రభుత్వం తిప్పికొడుతుంది, ఒక్కరొక్కరి సంగతి కూడా చూస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల